హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవాణి న్యాచురల్ టాక్స్. ఈ వీడియోలో అయితే మనం అసలు ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ ఎలా ఉంటుంది, ఇంకా మనం ఆఫీస్‌కెళ్ళే ముందు అసలు కొంచెం ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఇంకా అసలు ఆఫీస్‌లో కొన్ని ఇనీషియల్ డేస్ కానీ, మొత్తం మన ఎక్స్‌పీరియన్స్‌లో గానీ, మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఇంకా మన కొలీగ్స్ వాళ్ళతో ఎలా ఎలా ఉండాలి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మనల్ని మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఇంకా కొన్నిసార్లు మనం ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నప్పుడు స్ట్రక్ అయితాం కదా! అప్పుడు ఎలా మాట్లాడాలి మళ్ళీ బ్యాక్. ఇట్లాంటివన్నీ ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. ఇంకా నా ఎక్స్‌పీరియన్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎవరైనా చూసే వాళ్ళు గాని ఫ్రెషర్ అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆఫర్ లెటర్ వచ్చిన వాళ్ళకైతే కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇంకా ఎవరైనా జాబ్ కోసం అలా ట్రై చేస్తూ ఉంటే మీకు ఆల్ ది బెస్ట్. ఫస్ట్ మనం ఆఫీస్‌కెళ్ళే ముందు మనకొచ్చి ఆఫర్ లెటర్ వచ్చాక మనకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకురండి. ఆన్ ద ఫస్ట్ డే మీరు ఏమేమి తీసుకురావాలి అవన్నీ ఆఫర్ లెటర్‌లో మెన్షన్ చేసి ఉంటుందండి. ఆఫర్ లెటర్‌ని కొంచెం తరోగా చదివి దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం తీసుకెళ్ళాలి, ఆ రోజు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన కొన్ని జెరాక్స్ అవి తీసుకురమ్మంటారు. అవన్నీ అయితే తీసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. కొంత కంపెనీస్ పాస్‌పోర్ట్ మెన్షన్ చేయదు. కొన్ని కంపెనీస్ పాస్‌పోర్ట్ కూడా మ్యాండేటరీ అంటుంది. పాస్‌పోర్ట్ మ్యాండేటరీ అని మెన్షన్ చేయకపోయినా మీరైతే అప్లై చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ మీకేమన్నా ప్రాజెక్ట్ అసైన్ అయింది, ఆ ప్రాజెక్ట్‌కి పాస్‌పోర్ట్ కావాలంటే మీకు అప్పుడు హెల్ప్ అవ్వచ్చు. ఇంకా మనం ఆఫీస్‌లో అయితే మనకు కొంచెం ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లో కానీ మనకేంటంటే ఇక్కడ అఫీషియల్ మెయిల్ అయి పెట్టాల్సింది ఉంటది. నార్మల్‌గా మనకు కొన్ని ఏమన్నా లీవ్స్ కావాలన్నా, పర్సనల్ లీవ్స్ కొన్ని ఏమన్నా మన మేనేజర్‌తో ఏమన్నా మెయిల్ పంపించాలన్నా, ఏదన్నా గానీ మనకు కొంచెం వే ఆఫ్ మెయిలింగ్ తెలిసుండాలి. సో, మనం ఏంటంటే కొంచెం మనము ఇప్పుడు కాలేజ్ లైఫ్‌లో ఇట్లా అంతా ఏమంత అఫీషియల్స్ మెయిల్స్ ఇవన్నీ ఏం పెట్టుండం గాబట్టి జస్ట్ ఆ ఫార్మాట్ గురించి మనం మెయిల్స్ అవి ఎలా పెట్టాలి, ఇట్లాంటి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ అయితే ప్రిపేర్ అవ్వాలండి. ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ వచ్చేసి అందరికీ చాలా భయం ఉంటది. నేను గూడా ఒక ఫ్రెషర్‌గా జాబ్‌లో ఎళ్ళినప్పుడు చాలా భయం ఉన్నింది. ఫస్ట్ మనకు భయమైతే పడొద్దు. అందరికీ ఉంటది. నేను ఉండదని ఏం చెప్పను. కొంచెం అయితే భయపడొద్దు. కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఇంకొచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ అసలొద్దు. మన యాటిట్యూడ్ చూపించడం గానీ అట్లా ఏమొద్దు. ఇంకా ఎళ్ళేటప్పుడు మన ఇంటర్వ్యూస్‌కి గానీ మనం ఎట్లా ఉంటామో నీట్‌గా సింపుల్ ఫార్మల్ వేలో ఎళ్ళండి. ఎందుకంటే మన ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి ఎప్పుడు బెస్ట్ ఇంప్రెషన్. మన మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉందంటే మనం ఆ కంపెనీలో ఉన్నన్ని రోజులు మన మీద కొంచెం గుడ్ ఇంప్రెషనే ఉంటది. సో, ఫస్ట్ ఇంప్రెషన్‌ని మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అందరితో కొంచెం సింపుల్ స్మైల్‌తో, ఐ కాంటాక్ట్‌తో మాట్లాడడం, వాళ్ళు విష్ చేయడము, ఇవన్నీ కొంచెం బేసిక్స్ అయితే ఇంపార్టెంట్. ఇవైతే అందరూ అబ్జర్వ్ చేస్తారు. సో, ఫస్ట్ డే వచ్చి టైంకెళ్ళండి. కొంచెం ముందే ఎళ్తే బెటర్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఏం ఐడీ కార్డ్స్ ఇవన్నీ ఉండవు. కొంచెం సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి టెంపరరీ ఐడీ కార్డ్స్ తీసుకోవడము, కొంచెం టైమ్ టేకింగ్. సో, కొంచెం ముందే మీరు ప్రిపేర్ అయ్యి కొంచెం ముందే వెళ్ళండి. ఇంకా ఆఫీస్‌లో ఫస్ట్ డే వచ్చేసి మనకైతే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఫస్ట్ డే హెచ్ఆర్ ఫార్మాలిటీస్ ఇంక ఇండక్షన్ జరుగుతది. ఇండక్షన్ హెచ్ఆర్ ఫార్మాలిటీస్ అంటే ఏంటంటే డాక్యుమెంట్స్ మనం సైన్ చేపించుకోవడము, వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేస్తూ సైన్ చేయడము, ఇంకా వాళ్ళ సెక్యూరిటీ పాలసీస్, ఇంక వాళ్ళ హెచ్ఆర్ రూల్స్, ఇంక మనకి లీవ్ పాలసీస్, ఇంకేమైనా మన హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, యాక్సిడెంట్ పాలసీస్ ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తారు. ఆ రోజు కొన్ని సెషన్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ ఈ ఆఫీసు, వాళ్ళ కంపెనీ ఎలా ఉంది, వీటన్నిటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇదంతా అయిపోయాక మనమైతే కొంతమంది ఫ్రెషర్స్‌కి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి మనం ఏదైతే రోల్‌కి అసైన్ అయితామో, ఆ రోల్‌లో మొత్తం మనకు ట్రైనింగ్ ఇచ్చి మనల్ని అంటే ప్రాజెక్ట్‌లో అసైన్ చేస్తారు. కొంతమందికేంటంటే డైరెక్ట్ ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ కూడా కొన్ని కంపెనీస్ బట్టి ఉంటది. కొన్ని కంపెనీస్ అయితే 1 మంత్ లేదా 1 ½ 2 మంత్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళంతా మంచిగా ట్రైనింగ్ ఇచ్చాక ప్రాజెక్ట్‌లో ఏస్తారు. కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే మనం డైరెక్ట్‌గా ఫస్టే ప్రాజెక్ట్‌లో ఏస్తారు. అప్పుడు అంటే ప్రాజెక్ట్ టీమ్ వాళ్ళు మన కొలీగ్సే మనకి కేటీ ఇచ్చి వాళ్ళే మనకు నేర్పించి అట్లా ఉంటది. సో, ఫస్ట్ డే మనకి ఇదంతా ఇండక్షన్ అయిపోయాక మన టీమ్ ఒకవేళ మనం ప్రాజెక్ట్‌కేస్తే మన టీమ్‌కి మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అది మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందొస్తది. అప్పుడు మీరేం చెప్పాలంటే, హాయ్, ఐ యామ్ మీ నేమ్ చెప్పండి. జాయిన్డ్ యాస్ ఎ ఫ్రెషర్. నైస్ టు మీట్ యూ అని చెప్పండి. లేదంటే లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ద టీమ్ అని చెప్పండి. ఇట్లాంటి కొంచెం నైస్ ఫ్రేజింగ్ వర్డ్స్ అయితే యూజ్ చేయండి. మనకి ఇలా ఇంట్రడక్షన్ ఇదంతా అయిపోయాక మన ల్యాప్‌టాప్ ఇస్తారండి. మన డెస్క్‌టాప్ జాబ్ అయితే డెస్క్‌టాప్ ఇస్తారు. ల్యాప్‌టాప్ అయితే ల్యాప్‌టాప్ ఇస్తారు. ఇంక ఈ ల్యాప్‌టాప్‌లో గానీ, మన డెస్క్‌టాప్‌లో గానీ
ఎప్పుడు ఫార్మల్‌గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని సైట్స్‌ని, ఎక్స్‌టర్నల్ సైట్స్‌ని ఇట్లా అన్నీ బ్లాక్ చేసుంటారు. వాళ్ళ సెక్యూరిటీ నార్మ్స్ వీటిల వల్ల. మీరు కూడా ఏదన్నా ఎక్స్‌టర్నల్స్‌వి ఇవి ఇట్లాంటి సైట్స్ ఇవన్నీ దీంట్లో ఓపెన్ చేయొద్దండి. కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌లో అసలు ఓపెన్ చేయొద్దు. మీరు ఒకవేళ ఏదైనా లెర్నింగ్ పర్పస్‌కి ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే మన ఇన్‌కాగ్నిటో మోడ్‌లోకి అయితే ఎళ్లి దాని గురించి చూసి నేర్చుకోండి. బిగినింగ్ ఆఫ్ ద డేస్‌లో కూడా ఎట్లా బిహేవ్ చేయాలి అంటే మన టీమ్ వాళ్ళతో గానీ, ఎవరు అడిగినా మన ఫ్రెషర్స్ మనతో జాయిన్ అయిన వాళ్ళు గూడా అందరికీ స్టేజ్ నుంచే వచ్చుంటారు. అందరేం ఫస్ట్ రాంగానే అంత ప్రొఫెషనలు గాదు. ఇంగ్లీష్ కూడా అందరికేం అంత వచ్చి ఉండుండదు. కొన్నిసార్లు మనం ఇంగ్లీష్‌లో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు సడెన్‌గా ఆగిపోతాం. ఫ్రేజ్ చేసుకొని మాట్లాడడానికి టైం పడతది. జస్ట్ ఒక పాజ్ తీసుకోండి. ఆళ్ళకి చెప్పండి ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ స్లోలీ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇట్స్ ఓకే. ఎందుకంటే అందరం ఈ ఫేజ్ నుంచే వస్తాము. అందరికీ ఇది క్రాస్ అయ్యే ఎళ్తారు. నేను ఇదంతా క్రాస్ చేసే వచ్చాను. మనకు కొన్ని ఇయర్స్ అయ్యాక మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి మనకి ఆ ప్రొఫిషియన్సీ, ఆ లాంగ్వేజ్ ఇవన్నీ వస్తాయి. సో, దాని గురించి మీరేం భయపడొద్దు. అంతా మనకు అదే నేర్పిస్తది. మన వర్కే మనకన్నీ నేర్పిస్తది. ఇంకా తర్వాత మన ఈ బిగినింగ్ డేస్‌లో ఏం బిహేవ్ చేయాలి స్ట్రిక్ట్‌గా అంటే, మన సాలరీ గానీ, మన ప్యాకేజ్ ఇట్లాంటివి అడుగుతారు జనరల్‌గా. మనతో జాయిన్ అయిన ఫ్రెషర్స్ గానీ వీళ్ళందరూ అడుగుతారు. దాన్నయితే ఎవరితో షేర్ చేసుకోవద్దు. చెప్పొద్దు. మనకంటే కొంతమందికి ఎక్కువ సాలరీయే వచ్చుండొచ్చు. మనకంటే తక్కువ సాలరీ వచ్చిన వాళ్ళు మన గురించి జెలస్ ఫీల్ అవ్వచ్చు. మనకు కంపెనీలో ఎవరెవరికి ఎంత లాయల్‌గా ఉంటారో తెలీదండి. సో, గాసిప్ గానీ ఇట్లాంటివి ఏం చేయొద్దు ఆఫీస్‌లో. ఆఫీస్ అంటే మనం ప్రొఫెషనల్‌గా ఉండాలి. మనం వర్క్ చేసుకోవాలి, వచ్చేయాలి. మనకి టీ బ్రేక్స్ ఇవన్నీ బ్రేక్స్ ఉంటాయి. మాట్లాడండి. మీరెక్కువ మీ పర్సనల్స్ కానీ మీకేదన్నా వేరే ఇంట్లో బిజినెసెస్ ఇవున్నా గానీ ఇవన్నీ షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే కొన్ని కంపెనీ పాలిసీస్, నార్మ్స్ ఎట్లా ఉంటాయంటే మనకు వేరే అదర్ వర్క్ ఉండకూడదు అని ఉంటది. అట్లా మనం షేర్ చేసుకోకుండా ఉండడమే బెటర్ కొన్ని ఇనీషియల్ డేస్‌లో గానీ, తర్వాత గూడా. ఎందుకంటే మనకెప్పుడు ఏం పాలిసీస్ కంపెనీ ఎట్లా చేంజ్ అయితదో తెలీదు. ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ వేరే, మన పర్సనల్ లైఫ్ వేరే. ఈ 2 అయితే మనం ఖచ్చితంగా సెపరేట్‌గానే మెయింటైన్ చేస్తే బెటర్ అండి. నెక్స్ట్ వచ్చి మన ఇనీషియల్ డేస్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటది అంటే, మనకు ఫస్ట్ వచ్చేసి మనకి కేటీస్ ఇస్తారండి. మన కొలీగ్స్ కానీ కేటీ సెషన్స్ మన వర్క్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, మనం ఏదైతే టెక్నాలజీ గురించి ఏదైతే వర్క్ చేయబోతున్నాం దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఇట్లాంటివి బేసిక్స్ అన్నీ ఉంటాయి. ఇంకొంచెం అయితే మనకు కొన్ని కేటీ సెషన్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు ముందే ఏమన్నా రికార్డింగ్ చేసుంటే అవన్నీ మనకిస్తారు. ఇంకా ఆ రికార్డింగ్ సెషన్స్‌ని మనము చూడండి, నేర్చుకోండి అని చెప్తారు. సో, మనం ఏంటంటే రికార్డింగ్స్ మనకు ఆ టైం ఇచ్చినప్పుడు మనమైతే దాన్ని బాగా యుటిలైజ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనల్ని ఎవ్వరు అబ్జర్వ్ చేయట్లేదు. మనం కొంచెం లీజర్ టైం ఉంది అని అనిపిస్తది ఆ టైంలో. కానీ అట్లేముండదు. మనకి ఏదైతే కేటీ సెషన్స్ ఇచ్చారో అవన్నీ మనం చదువుకోవాలి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని మన వర్క్‌లో ఇంప్లిమెంట్ చేయమంటారు. అందులో ఏమన్నా అర్థం కాలేదు అంటే హానెస్ట్‌గా అడగండి. ఇది తెలియలేదు, నాకు అర్థం కాలేదు, ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పి. వాళ్ళని అడిగి అన్నీ నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనకొచ్చేసి మనకు అర్థమైంది మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ అది మన వర్క్‌లో ఇంప్లిమెంట్ చేయాల్సిందొస్తది. ఆ రోజు మనకి ఇదంతా మన నెత్తి మీద వేసుకొని మనకే ప్రెషర్ అనిపిస్తది. సో, మీకేమన్నా తెలియలేదు అంటే అడగండి, నేర్చుకోండి పర్లేదు. ఎందుకంటే అందరూ ఈ ఫేజ్ ఆల్రెడీ దాటే వస్తాము. అందరికీ ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లో అన్నీ అర్థం అవ్వవు. తెలీదు గూడా మనకి ఇట్లాంటి ఈ వర్క్ కల్చర్ ఇవన్నీ తెలీదు. సో, పర్లేదు. అడగండి, తెలుసుకొని నేర్చుకోండి. మీకు కొన్నిసార్లు కొన్ని టర్మినాలజీస్ ఇట్లాంటివి ఇంగ్లీష్‌లో ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు ఆ స్టేజ్‌లో. జస్ట్ ఎక్కడైనా నోట్ చేసుకోండి. మళ్ళీ మనం బ్యాక్ హోమ్ వచ్చినప్పుడు దాని గురించి ఏంటో అది అర్థం చేసుకొని తెలుసుకోండి. ఇంకా మనకు కొన్ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసాక గూడా కొన్నిసార్లు మన డౌట్లు అడిగి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయినా మనకు అర్థం కాదు కొన్ని నంబర్ ఆఫ్ డౌట్స్ తర్వాత గూడా. మనం ఇంటికొచ్చి దాని గురించి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయండి. అసలు ఇదంటే ఏంటి అనేది తెలుసుకోండి. మన రీసెర్చ్ చేసి మనం మనం దాని గురించి కొంచెం నేర్చుకోవడం అయితే బెటర్. ఇనిషియల్ డేస్‌లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాలి. అట్లా డౌట్స్ అడిగి తెలుసుకోవాలి ఇవన్నీ ఉంటది. మనము కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మనకెట్లా ఉంటదంటే అందరికీ చెప్తారు నార్మల్ ఇంక 10థ్ అయిపోయింది. 10థ్ వరకు చదవండి చాలు. ఇంటర్ వరకు చదవండి. లేదా కాలేజ్ వరకు చదవండి చాలు. ఇంక జాబ్ వచ్చేసింది. ఇదొక ఇనీషియల్ ఇంకే చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ ఇట్లా అంతా అనిపిస్తది. మనం ఎంజాయ్ అన్నీ ఉంటది. బట్ మనం అట్‌లీస్ట్ మన వర్క్ గురించి గానీ, మనం ఒక 1 అవర్ మనం ఎక్స్‌ట్రా టైమ్ స్పెండ్ చేసి దాని గురించి నేర్చుకోవడం ఇనీషియల్ డేస్‌లో. ఎందుకంటే మనం ఏదైతే ఇనీషియల్ డేస్‌లో మనం నేర్చుకుంటామో మన బేస్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు స్కిల్స్ ఉన్నన్ని రోజులు మనం వర్క్‌లో మనము
ఇంపార్టెంట్ ఆ ప్రాజెక్ట్‌లో. మన వల్ల ఒక యాడ్ ఆన్ అవుతుంది ఆ ప్రాజెక్ట్స్‌కి అన్నప్పుడు మన వాల్యూ ఎప్పుడు ఉంటదండి. ఒక టీమ్‌లో గానీ, ప్రాజెక్ట్‌లో గానీ. సో, దాన్ని మనం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనకంటూ ఒక రికగ్నైజేషన్ కోసము మనం వర్క్ చేయాలి. మన వర్క్‌ని కూడా చూపిచ్చాలి. ఎగ్జిక్యూట్ చేసి ఒక ప్రాజెక్ట్‌లో గానీ, దేంట్లో గానీ దానికొక యాడ్ ఆన్ అవ్వాలి. అప్పుడు మనకంటూ ఒక జాబ్ సెక్యూరిటీ అనేది కూడా బిల్డ్ అయితది. సో, దాన్ని బట్టి మనము ఇనీషియల్ డేస్‌లో నేర్చుకోవడము, అప్ స్కిల్ అవ్వడము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నేర్చుకోండి. ఇప్పుడు మనం నేర్చుకునేటప్పుడు మనకు ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్‌లోనే వర్క్ అసైన్ చేస్తారు. వర్క్ అసైన్ చేశాక మనకు 1 వీక్ అని టైమ్ ఇస్తారు. మనం ఒకవేళ దాన్ని 3, 4 డేస్‌లో కంప్లీట్ చేసేసామనుకోండి ఫైన్. బట్ మనం ఎట్లా కంప్లీట్ చేసాం? మనం ఏదన్నా షార్ట్ కట్స్ యూజ్ చేసామా? ఏదన్నా వేరే టూల్స్ హెల్ప్ తీసుకున్నామా? ఇవన్నీ అయితే ఎవరికీ ఎక్స్‌పోజ్ చేయొద్దు. చెప్పొద్దు. మేమిట్లా చేసాం, అట్లా చేసాం అని చెప్పి. మన కొలీగ్స్‌తో షేర్ చేసుకున్నారనుకోండి, ఇది వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్టు ఆహ్, వాళ్ళెళ్లి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ క్రెడిట్ పోతది. వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. మీకు రాదనమాట. సో, మీదేమన్నా ఉన్నా జస్ట్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. అంటే కొలీగ్స్ హెల్ప్ చేయొద్దని నేనేం చెప్పను. కొలీగ్స్ అందరికి హెల్ప్ చేయండి. బట్ కొన్ని మీరేదైతే షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నారో మీ వర్క్ లైఫ్‌లో, అదే మీ వర్క్‌లో ఇవన్నీ ఏమైనా షార్ట్ కట్స్ అవన్నీ యూజ్ చేస్తే, ఆ షార్ట్ కట్స్ అన్నీ మీ వరకే పెట్టుకోండి. అవైతే అందరికీ ఇట్లా చెప్పొద్దు. లాస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎవరికి ఆఫీస్‌లో మన గురించి అందరూ చనువు, లీనియన్స్ ఇవ్వద్దు. ప్రొఫెషనల్ వేలో ఉండండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒక మంచి గుడ్ బాండింగే అందరితో ఉంచుకోవాలనుకుంటాం. కొన్నిసార్లు ఎక్కువ ఫ్రెండ్‌షిప్ అట్లా అవుతది. సో, అట్లాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి కొంచెం వర్క్ అనేది అందరికీ స్ప్లిట్ చేస్తారు. వాళ్ళ వర్క్ కూడా మనల్ని కొంచెం ఇది చేయండి ఈరోజు. ఐ హావ్ దిస్ ప్లాన్ అట్లా అని చెప్పి ఆ వర్క్ కూడా మనకిస్తారు. సో, అప్పుడు మనము మన ఈ గుడ్ ఫ్రెండ్‌షిప్ ఏదైతే మెయింటైన్ చేసాం అనుకుంటామో, దానివల్ల మనం నో చెప్పలేకపోవచ్చు కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో, ఆఫీస్ వాటిల్లో మాత్రం ఇట్లాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ భయమేస్తుంది ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లో అట్లా అని ఎక్కువ సైలెంట్ అయిపోవద్దండి. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఏమైతదంటే ఏం మాట్లాడాలో తెలీదు. అసలు ఎవరితో ఎట్లా మింగిల్ అవ్వాలో తెలియనప్పుడు మనం సైలెంట్ అయిపోతాం. సైలెంట్ అవ్వద్దండి. మీకు ఏది అనిపిస్తుందో మంచిగానే మాట్లాడండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. పర్సనల్స్ షేర్ చేసుకోవద్దు. మీకేమైనా డౌట్స్ అవన్నీ ఉంటే హానెస్ట్‌గా అడగండి. వాళ్ళ నుంచి తెలుసుకొని నేర్చుకోండి. ఎందుకంటే ఇది అందరికీ లెర్నింగ్ ఫేజ్ అండి. ఈ ఫేజ్‌లో మనకు అన్నీ వచ్చేసినట్టు మనం అట్లా ఉన్నామనుకోండి తర్వాత వర్క్‌లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, నేర్చుకోండి క్లియర్‌గా. ఈ వీడియోలో అయితే నేను అన్నీ మోస్ట్‌లీ కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ ఎలా ఉంటుంది, మన ఇనీషియల్ డేస్‌లో ఎలా బిహేవ్ చేయాలి, మన కేటీ సెషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ అయితే నేను డిస్కస్ చేశాననే అనుకుంటున్నాను. నేను ఒకవేళ ఏమన్నా మిస్ చేసి ఉండుంటే, మీకు దీని గురించి అన్న ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్స్‌ట్రా కావాలి అని అనుకుంటుంటే, మీరైతే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో దాని మీద చేస్తాను. లేదంటే మీకేమన్నా ఒకవేళ ఏమన్నా అది షార్ట్ ఆన్సర్ అయితే నేను కామెంట్‌లోనే రెస్పాండ్ అయితాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.